బ్లాక్ స్టార్ ఫ్లోరాతో పాటు సంచాలకునిగా ఫెయిల్ అయిన గోల్డ్ స్టార్ ఇమాన్యుయల్. ఈ వారం కొత్తగా గోల్డ్ స్టార్స్ కళ్యాణ్, తనుజ, భరణి, దివ్య అండ్ రాములు గెలుచుకున్నారు. శ్రీజ, సుమన్, సంజన, రీతు అండ్ డెమాన్లకు బ్లాక్ స్టార్స్. పౌరాస్త్ర గెలుచుకున్న ఇమాన్యుయల్, కురుక్షేత్రంలో ధర్మరాజుల తప్పులు చేసిన భరణి. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు. ఇక శనివారం నైట్ వచ్చిన ఎపిసోడ్లో అప్డేట్స్ కాదు కానీ నా ఒపీనియన్ వస్తే, నాగార్జున గారు తనూజకి కన్ఫెక్షన్ రూమ్లోకి పిలిచి కొన్ని నిజాలు చూపించారు. కళ్యాణ్ ఎలా కెప్టెన్ అయ్యాడు అనే విషయాన్ని చూపించారు. అందులోని డెమాన్ తలదించుకొని కాళ్ళతో సైగలు చేసి మరి పలానా అని చెప్పడంతో తను చూసి కళ్యాణ్ అక్కడ చెప్పాడు. కాబట్టి ఏంటంటే ఇక్కడ తప్పు చేసింది అంటే, ఇక్కడ కళ్యాణ్ అనే వ్యక్తి ఒకటండి, అక్కడ కళ్యాణ్ అనేవాడు ఒక అన్ఫేర్గా కెప్టెన్ అయ్యాడు అనే కోణంలోని నాగార్జున గారు తెలియపరిచారు. తర్వాత నాన్న భరణి ఇలా ఉన్నారు అని చెప్పి అన్నారు, కానీ అక్కడ బర్నీ ఏది చూపించలేదు. కానీ అది ఎడిటింగ్లో కట్ అయినట్టుంది. బర్నీ గారి గురించి కూడా చూపించినట్టున్నారు. చూపిస్తే ఏమంటారు ఎందుకు అంటే, ఆ తర్వాత నాగార్జున గారు ఇచ్చిన హింట్స్, ఆ చిన్న ఎత్తు పొడుపు మాటల్లో ఒకటి వచ్చింది. ఏంటి అంటే, బర్నీ గారు ఆమె ప్రతి విషయానికి ఎక్కువ ఎమోషన్ ఫీల్ అవుతుంది అంటే, ఎవరిని? తనుజాన్ని ఉద్దేశించి. మరి ఆమె మనం సపోర్ట్ చేసినా నాకు ఎవరు సపోర్ట్ చేయలేదంటుంది, ఎప్పుడు ఏడుస్తుంది, ఈ విషయాల్లో నాకు ఎందుకు నచ్చట్లేదని భరణి గారు అన్నారు. మరి ఆ మాట వాస్తవమే కదా. తనుజ భరణి గారు అనే మాటల్లో ఎప్పుడు ఎక్కువ ఎఫెక్షన్ అంటుంది, ఏడుస్తుంటుంది, ఎమోషన్ అంటుంది. ఎఫెక్షన్ కదా, ఎమోషన్ అంటుంది, అంటే ఏడుస్తుంటుంది. ఎవరు సపోర్ట్ చేసినా నాకు ఎవరు సపోర్ట్ లేదంటది. మరి ఏ విషయం నిజాన్ని నమ్మలేదు అని చెప్పి భరణి గారు అన్నారని ఆ విషయాన్ని చూపించారు. బట్ ఈ విషయంలో ఏంటంటే, భరణి గారు చెప్పింది కరెక్టే అయినప్పటికీ మరి తనూజ గారి దగ్గర ఎందుకు ఆ ఎత్తుపొడుపు మాటలంటే చూపించారు అనే విషయానికి వస్తే, తనూజ అని ఏంటంటే ఇక్కడ ఎమోషన్స్ పెరుగుతున్నాయి, ఎమోషన్స్ కట్ చేసి ఆడించాలనే కోణంలో చూపించారని ఉంది. కానీ ఇక్కడ ఏమైందంటే, తనూజని అలా చూపించారు. మరి కళ్యాణ్ అక్కడ అన్ఫేర్గా గెలిచాడు అనే విషయాన్ని తనూజకు చూపించారు కదా మన నాగార్జున గారు. ఆ విషయాన్ని పబ్లిక్గా చూపిస్తే తప్పే ఉంది. లాస్ట్ టైము అన్ఫేర్గా నువ్వు గెలిచావు, కెప్టెన్ అయ్యావు అని చెప్పేసి డెమాన్కి అన్ఫేర్గా కెప్టెన్ అయిన విషయాన్ని పబ్లిక్ చేసి, మళ్ళీ కెప్టెన్షిప్ని వెనక్కి తీసుకొని మళ్ళీ కెప్టెన్షిప్ టాస్క్ పెట్టి మళ్ళీ రెండోసారి కెప్టెన్షిప్ అయినట్టు చేశారు కదా. మరి ఈ విషయంలో ఎందుకు కళ్యాణ్ చేయలేదు అంటే, కళ్యాణ్ ఇక్కడ వర్స్ట్ ప్లేయర్ అని ముద్రేయడానికి బిగ్ బాస్ కూడా ఆలోచిస్తున్నాడా అనే విషయంలో నాకైతే సందేహాలు వస్తున్నాయి. ఎందుకు ఆ సందేహాలు వస్తున్నాయంటే, ఎవరి తాలూకు స్ట్రాటజీ, అది ప్లేయర్స్కి స్ట్రాటజీ ఉంటుంది. తను ఎక్కడైనా క్లూ దొరుకుద్దా అని ఆలోచిస్తాడు. ఆ క్లూ దొరికిన బట్టి తన కెప్టెన్ అవ్వాలని చూస్తాడు. అది తప్పు లేదు. కాబట్టి ఆ విధంగా తనకు దొరికిన క్లూ అక్కడ కాళ్ళతో ఇలాగలా సైకిల్ చేశాడు డెమాన్. అది చూసుకొని తను చెప్పాడు. తప్పేముంది అని. తప్పేముంటే తప్పే, అంత పద్ధతిగా ఆడే ధర్మరాజు కాదు. అలాంటి ధర్మరాజు కూడా తప్పులు చేశాడు. ఆ విషయాన్ని కూడా వద్దాం మనం. కానీ ఇక్కడ కళ్యాణ్ తను గెలవాలనుకున్నాడు. సరే, ఆ తర్వాత వచ్చినప్పటికీ ఇక కళ్యాణ్ విషయానికి వస్తే అన్ఫేర్ అన్నారు. అన్ఫేర్ కాదు, ఏమంటది, వరస్ట్ ప్లేయర్గా ముద్రించారు. కానీ ఇదే విషయంలో దివ్య తనకి వరస్ట్ ప్లేయర్ అన్నాదని ఈరోజు కళ్యాణ్ వచ్చేసి కెప్టెన్షిప్ బ్యాండ్ వచ్చినప్పటికీ రాముతో కాకుండా దివ్యతో తీయించుకున్నాడు. మరి అలాంటప్పుడు దివ్యతో కట్టించుకున్నప్పుడు ఏంటంటే, దివ్య చెప్పే మాట బిగ్ బాస్ చెప్పే మాట అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే దివ్య బిగ్ బాస్ తన ఇంటికి, నేను ఈ అమ్మాయిని నా ఇంటికి పంపించాను అని అందరూ ఓట్లు వేయకపోయినా సరే దివ్యని పంపించారు బిగ్ బాస్. అంటే బిగ్ బాస్ యొక్క మనిషి. ఆమె అక్కడ చెప్పినప్పుడు ఇతను వరస్ట్ ప్లేయర్ అని చెప్పేటప్పుడు ఆ మాటకి ఈయన కసితో ఆడి కెప్టెన్షిప్ సంపాదించుకొని దివ్యతో కట్టించుకున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే, నువ్వు వరస్ట్ ప్లేయర్ అనేది చాలా తప్పు, నేను మంచి ప్లేయర్ని అని నిరూపించుకున్నాడు కళ్యాణ్. మరి కళ్యాణ్ని వరస్ట్ ప్లేయర్ అనేటప్పుడు పబ్లిక్ చేసి మళ్ళీ ఒక ఆర్డర్ టాస్క్ ఇవ్వచ్చు కదా, డిమాండ్ పవన్కి ఇచ్చినట్టు. సో ఇక్కడ అందరూ ఇప్పుడు దృష్టిలో ఇంతవరకు కళ్యాణ్ అనేవారు ఒక ఆటగాడు ఆర్మీ అనుకునే కోణంలో ఒక్కసారిగా కళ్యాణ్ అనే వ్యక్తి అన్ఫేర్ గేమ్ ఆడి అతను వరస్ట్ ప్లేయరు అనే భావాన్ని ఒకసారి క్రియేట్ చేశారు. బట్ ఆ విధంగా క్రియేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నాకైతే అనిపిస్తుంది. ఎనీహో, ఇక్కడ కళ్యాణ్ గురించి ఫస్ట్ నెగిటివ్ చెప్పింది నేనే, కానీ ఈ రోజు మాత్రం కళ్యాణ్ మీద నెగిటివ్ ఉన్నా సరే వాస్తవం మాట్లాడుకోవాలి కాబట్టి పాజిటివ్ మాట్లాడుతున్నాను. అతను అన్ఫేర్ గేమ్ ఆడినట్లయితే మళ్ళీ ఇంకోసారి గేమ్ పెట్టాలి, కానీ సీక్రెట్గా తనుజకి పిలిపించి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇన్ ద సేమ్ టైం భరణి గారు ఇలా అనుకుంటున్నారంటే వాస్తవం. భరణి గారు ఇప్పుడు చెప్పింది కరెక్ట్. ఇది అసలు రూపం భరణి గారిది. భరణి గారి అసలు రూపం ఏంటంటే, లోపల ఉంది. తను ఆల్రెడీ చెప్పాడు, తనూజ అంత కరెక్ట్గా ఉన్నట్లయితే దివ్య వైపు ఎందుకు వెళ్తాడు భరణి? ఇంకో కోరిక తెల్లలేదు. తనకు కూడా చెల్లిలో కూతురు ఏదో అనుకుంటున్నాడు. అక్కడ ఏమన్నాడు మొన్న భరణి గారు, మన షార్ట్ ఉంది, నిన్నటి వీడియో కూడా చూడండి ఒకసారి. అందులో ఆ అమ్మాయి చక్కని నవ్వుతో కనిపిస్తుంది, ఏ పని చేసినా నవ్వుతూ చేస్తుంది, ఫేస్లో ప్రశాంతత ఉంటుంది
అంటే ఇక్కడ ఏంటి, దివ్యాలో ఉండే ప్రశాంత తనూజలో కనిపించట్లేదనే కదా. దివ్యాలో ఏ పని చేసినా నవ్వుతుందంటే ఈ అమ్మాయి తనూజ నవ్వట్లేదనే కదా. మరి ఈ విషయంపై బిగ్ బాస్ తనూజని కరెక్ట్ గా మాట్లాడి ట్యూన్ చేసి కరెక్ట్ చేయాలి కానీ ఈ వీళ్ళని అన్ఫేర్ అన్నట్టు ఎందుకు చూపించారు కాన్ఫరెన్స్ రూమ్ కి తీసుకెళ్లి. ఇప్పుడు నాకు అనుమానం ఏంటంటే బిగ్ బాస్ మీద అనుమానం నాకు వస్తుంది. ఇది నేను సామాన్యమైన కామన్ పర్సన్ ని నేను అడుగుతున్నాను. సో ఇన్ ద సేమ్ టైం ఏంటంటే ఆ తర్వాత బిగ్ బాస్ బర్నీ గారికి నిల్చోబెట్టారు. బర్నీ గారికి నిల్చోబెట్టి బర్నీ నువ్వు వాడిన ఆట కరెక్ట్ నీకు అనిపిస్తుంది అని అడిగారు. ఆయన చెప్పారు నాకు రెండు దగ్గర నేను తప్పు చేశానని ఒప్పుకున్నాడు. ఎందుకు తప్పు చేసావు, ఎక్కడ తప్పు చేసావు అంటే బెడ్ మీద నుండి పడ్డం నేను ఎక్కడ ఎవరు ఫస్ట్ పడ్డారు, నేనే ఫస్ట్ పడ్డాను సార్, అది ఎందుకునో మరి సంచాలకులు చెప్పింది కరెక్ట్ అని నేను ఆగిపోయాను సార్ అన్నాడు బర్నీకి. అంటే సంచాలకులు పెట్టి చెప్పింది కరెక్ట్ అంటే నీది నీకు తెలియాలి కదా. నువ్వు మంచం మీద నుండి పడ్డం కాదు, మా బిగ్ బాస్ టీం అందరిలో దృష్టిలో కూడా నువ్వు మీద నుండి కింద పడిపోవు బర్నీ అని చెప్పి నాగార్జున గారు క్లియర్ గా కుండ బదలు కూడా చెప్పారు. అదే విషయంలో సంచాలకురాలైన మన ఫ్లోరాకి అడిగారు, ఫ్లోరా ఇక్కడ ఎవరు కింద పడ్డారు చూడు నీకోసం చూపిస్తున్నాను. బర్నీ గారు సార్ మరెందుకు నువ్వు డెమాన్ అని చెప్పావు. బర్నీ గారు ఫ్లోరా ఒకటే రీజన్ చెప్పారు, డెమాన్ గెలిచినట్లయితే రీతునే కాపాడుతూ మిగతా ఎవరిని కాపాడు, కాబట్టి ఏంటంటే డెమాన్ పంపించేసినట్లయితే ఆట ఇంకోసం మా ఇష్టం వచ్చినట్టు అంటే మేము ఒక స్ట్రాటజీగా ఆడతామని. అప్పుడు తాను ఒకటే అన్నాడు, ఆటగాళ్ళకి స్ట్రాటజీ ఉండదు కానీ సంచాలకురాలకి స్ట్రాటజీ ఉండకూడదు అని క్లియర్ గా చెప్పారు. మరి సంచాలకురాలైన ఫ్లోరాకి ఎందుకు స్ట్రాటజీ అంటే ఫ్లోరా గారికి నిల్చోబెట్టడానికి, ఫ్లోరా గారికి కాపాడడానికి 4 ఛాన్స్ ఇచ్చారు బిగ్ బాస్ లో 4 వారాలు. ఈ వారం ఇంకొక పెద్ద ఛాన్స్ ఇచ్చారు సంచాలకురాలుగా. అక్కడ సంచాలకురాలుగా ఆమె నిరూపించుకున్నట్లయితే చాలా బాగున్నాం. మరి ఆమె సంచాలకురాలకు వచ్చి ఒకటే ఆమె స్ట్రాటజీ ప్లే చేసింది. ఆటలో స్ట్రాటజీ ఆమె ప్లే చేయట్లేదండి బాబు, ఆమె సంచాలకురాలకు స్ట్రాటజీ ప్లే చేసింది. మరి భరతి గారికి అడిగారు ఇంకో తప్పు ఎక్కడ ఉంది, మీరు బెడ్ మీద పడిపోయారు అన్నారు కదా అంటే శ్రీజాన్ నేను పట్టేసి లాగేసి కింద పడేశాను సార్, అది మాట్లాడుతుండగా శ్రీజాన్ లాగేయడం తప్పని నాకు అనిపించిందండి. మరి నీకు అనిపించినప్పుడు ఎందుకు చేశావు. ధర్మరాజు కురుక్షేత్రంలో ఎలాంటి తప్పులు చేశారో ఇక్కడ బర్నీ కూడా అలాంటి తప్పులే చేశారు. ఏంటో తప్పులు, 1 పాచికలాటకి పిలిచినప్పుడు ధర్మరాజు వెళ్ళకూడదు, 2 పాచికలాటకి వెళ్ళినోడు ఆటకి వెళ్ళినోడు దేన్నైనా పనంగా పెట్టాలి కానీ ఓడిపోతే నా భార్య చీర లాగాలి అనేది ఎప్పుడు ఎవరైనా పెడతారా ఒకసారి ఆలోచించండి. ఓడిపోతే నీ భార్య చీర లాక్కుంటాం అంటే ఎవరైనా పెడతారా, అలా పెట్టకూడదు కదా. అందుకని చెప్పేసి అది ఎంత ఒకటి ఆటకి వెళ్ళకూడదు, వెళ్ళినా కూడా ఆ పోటీకి వెళ్ళినప్పుడు భార్య చీర లాగడం అనేది కాన్సెప్ట్ పెట్టడం ఏంటండి, అది చాలా తప్పు కదా. 2 తప్పులు ధర్మరాజు. మిగతా భర్త 5 భర్తలు ఉన్నా సరే 5 భర్తలు ఒక భర్త ఉన్నా కూడా ఎవడు పెట్ట 5 భర్తలు ఉన్నా సరే ఒక భార్యను అలా పెడతారా. మిగతా 4 అన్నదమ్ములు ఏమంటారంటే పెద్దని ఏం చెప్పారు మేము ఫాలో ఏమంటారు. ఆ తర్వాత భీముడు వెళ్ళాడు, మరి దుశ్శాసనుడు రక్తం తీసుకొచ్చి ఆమె జుట్టుకి కొప్పుకి రాశారు. అదే విధంగా అర్జునుడు వెళ్ళాడు, కర్ణుడు దుర్యోధనుడు తొడపైన కూర్చోబెడతాను మన పాంచాలికి అనే మాట కోసం కర్ణుడిని హతమార్చాడు అర్జునుడు వెళ్ళి. వీటన్నిటికీ కృష్ణుడు ధర్మరక్షణకి సపోర్ట్ చేశాడు. సో అదే విధంగా మన నాగార్జున కూడా ధర్మరక్షణ కోసం ప్రతి శనివారం దిగుతున్నారు, మళ్ళీ సెట్ చేసి వెళ్ళిపోతున్నారు, అన్ని సెట్ చేస్తున్నారు. ఇది వాస్తవం. కాబట్టి ఇక్కడ ఏంటంటే ధర్మరాజు చేసినట్లు అశ్వత్థామ అతః కుంజరః అన్నట్టు చేశారు. అశ్వత్థామ అతః కుంజరః అన్నట్లు చేశారు. ఇది చాలా తప్పు కదా. దీని అర్థం చాలా పెద్దది ఉంది, దాని కూడా తర్వాత మాట్లాడదాం. ఇక తర్వాత గోల్డ్ స్టార్ ఇమాన్యుల్ సంచాలకుడిగా ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఫ్లోరా ఎలాంటి తప్పు చేసిందో అదే విధంగా సంచాలకుడిగా గోల్డ్ స్టార్ ఇమాన్యుల్ ఫెయిల్ అవ్వడం వల్ల సంజన అండ్ ఫ్లోరా ఇద్దరు కూడా డేంజర్ జోన్ నుండి సేఫ్ జోన్ లోకి వెళ్ళలేకపోయారు. వాళ్ళకి మార్కులు పడలేదు. వాళ్ళకి మార్కులు పడకపోవడం వల్ల వాళ్ళు వెళ్ళలేదు. అంటే ఒక సంచాలకుడు తప్పు చేస్తే ఆటగాళ్ళు ఏ విధంగా నష్టపోతారు అనేది ఇక్కడ ఈ మన బిగ్ బాస్ చూపించింది. ఒక సంచాలకుడు ఎలా ఉండాలి అనేది బిగ్ బాస్ నేర్పించింది. అంటే మనకి రేపొద్దున సంచాలకుడు అంటే డైరెక్టర్ డిక్టేటర్ మనం ఎలా ఉండాలి అనేది ఇక్కడ మనం తప్పు చేస్తే మన కింద ఉన్న ఆటగాళ్ళు నష్టపోతారు. సో ఆ విధంగా ఆ పరిణామం ఎంతవరకు ఉంటుందంటే ఇప్పుడు ఇమాన్యుల్కి ఆ పరిణామం చాలా వరకు ఉంటుంది. కానీ ఇమాన్యుల్ గతంలో ఫెయిర్ గా ఆడారు చూశారు, ఆ ఫెయిర్నెస్ అనేది ఈ ఫెయిల్ ని కొంచెం పక్కన తోసింది. ఎందుకంటే గతంలో చేసిన మన ఉప్పులు అనేవి మనం ఒక తప్పు చేసినప్పుడు మనం కాపాడతాయి. ఆ విధంగా మన ఇమాన్యుల్ ఎంతవరకు ఆడిన ఆట నీతి నిబద్ధత ఇవన్నీ కూడా ఈ ఒక్కసారికి క్షమించేలా చేసి దాని మీద ఎవరికి పెద్ద కాంట్రవర్సీ లేదు. అందుకే అంటారు మనం మంచి చేస్తే పొరపాటుని ఎప్పుడైనా తప్పు జరిగినా ఆ పొరపాటుని ఆ మంచి సరిదిద్దుతుంది అంటారు. తర్వాత చిచ్చరపిడుగు రాము కెప్టెన్ గా ఈ వారం గ్రేట్, సంచాలకుడిగా సోసో. ఎందుకంటే తనకంటూ స్టాండ్ తీసుకోలేకపోతున్నాడు. తను బర్నీ అవుట్ అని చెప్పినా కూడా ఎవరు ఫ్లోరా లేదు డెమోన్ అంటే ఫ్లోరా మాటకు కూడా ఆయన జవదాటలేకపోయాడంటే రాము ఏ స్థాయిలో ఉన్నాడో ఆలోచించండి. అంటే ఫ్లోరా తప్పు మాట్లాడినా సరే అవునా అయితే మీదే కరెక్ట్ అన్నాడంటే ఫ్లోరా మాటకే పెద్దగా ఇదవ్వట్లేదు ఎవరు. అలాంటిది ఫ్లోరా వచ్చేసి ఒక తప్పు మాటకి నిలబెడితే ఆ మాటకు కూడా తన తలకి చేతులు కట్టుకున్నాడంటే రాము సంచాలకుడు అంటే తను ఆటలోని తను ఓన్ స్ట్రాటజీ స్టాండ్ తీసుకోలేకపోతున్నాడు. కానీ కెప్టెన్గా మాత్రం ఈ వారం బాగా చేశాడు. ఈ 4 వారాల్లో ఉన్న కెప్టెన్లు అందరికల్లా తను రూల్స్ రెగ్యులేషన్స్ పాటించి
పర్ఫెక్ట్ గా కెప్టెన్ గా గ్రేట్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత సంజన వీక్ అవడానికి కారణం ఏంటి, ఫ్లోరా వీక్ అవడానికి కారణం ఏంటి, సంజన ఎందుకు నువ్వు కెమెరా ముందుకు చేడుస్తావు అని నిలదీశారు. నువ్వు ఏడకు, నువ్వు రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, కిత్తూరు చిన్నమ్మ, వీళ్ళందరి కథలు తెలుసా? ఒక లేడీస్ మగవాళ్ళతో ఫైట్ చేశారు. అంత ఫైట్ చేసిన నీకు ఒక ఇది ఉంది, నీకు పవర్. అలాంటి పవర్ను ఉపయోగించి నువ్వు ఫైట్ చేయాలి. శ్రీజ దమ్మును చూసుకొని నువ్వు దమ్ము తెచ్చుకో. ఎందుకంటే ఆమె సన్నంగా ఎలకలా ఉంటుంది, కానీ ఆమె ఎంతలా ఫైట్ చేస్తుంది. ఆమె అంటే అందరికీ భయం. సంజన నువ్వంటే ఎందుకు భయం లేదు? ఎందుకంటే భయం నీలోనే ఉంది. ఇప్పుడు మన బిగ్ బాస్ చెప్పింది ఏంటి తెలుసా? భయం ఎక్కడో లేదు, మనలో ఉంది. మనలో ఉండే భయం మనల్ని అంచేస్తుంది. మనలో ఉన్న ధైర్యం మనకి ఏముండక్కర్లేదు. మన ధైర్యం మనకి ఎక్కడికో తీసుకెళ్తుంది. అందుకే ధైర్య సాహసే లక్ష్మి అంటారు. మన ధైర్యం మన సాహసమే మనకి లక్ష్మి అండి. మనకి డబ్బు ఉన్నంత మాత్రం ధైర్యం సాహసాలు రావు. ధైర్యం సాహసం ఉంటే డబ్బు వచ్చేస్తుంది. సో అది ఇక్కడ మనకు నేర్పుతుంది బిగ్ బాస్. అదే విధంగా శ్రీజని పిలిచారు. శ్రీజ నువ్వెందుకు స్టాండ్ తీసుకోలేదు? ప్రతిసారి నువ్వు స్టాండ్ తీసుకుంటావు. నువ్వు గెలిచినా గెలవకుండా స్టాండ్ తీసుకుంటావు. ఈ రోజు నీ పేరైన సుమన్ శెట్టి ఓడిపోయారని చెప్తుంటే, సుమన్ శెట్టి అనే వ్యక్తి ఎప్పుడూ కోపం రాని వ్యక్తి అంత గట్టిగా అరిచి నేను తప్పు చేయలేదు అంటున్నా సరే నువ్వెందుకు స్టాండ్ తీసుకోలేదు? ఇప్పుడు అందరికీ నేను చెప్తుంది ఒకటి ఏంటంటే, ఒక విలువైన మాట మీద మనం నిల్చొని గట్టిగా అరిస్తే ఆ మాటకి విలువ ఉంటుంది. అంటే ఈ మాట నేను తూ అనేది నేను కాదు, నీ ఫ్రెండ్ ప్రియా ఉంది గతంలో. తు 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 అని ఎవరికన్నావు? ప్రియాకి. ఆఖరికి ఏమంది? ప్రియా తూ అంది కదా. అలాగే ఇప్పుడు శ్రీజ మాటకి, శ్రీజ వ్యక్తి యొక్క అంటే మన సుమన్ శెట్టిలో నిజం ఉంది, సుమన్ శెట్టిని కాపాడదామా అనుకోని మిగతా వాళ్ళు కూడా అనుకున్నా, వద్దులే శ్రీజ తూ 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 అన్నా అందరూ తూ అన్నారు. ఇప్పుడు మేము శ్రీజకి తూ 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 అంటే మమ్మల్ని కూడా తూ అంటారేమో అనే ఉద్దేశంతో అందరూ కూడా తూ 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 అనకుండా టాటా 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 అనేసారు. అంతే, ఎస్ అన్నారు. అందుకని చెప్పేసి ఇప్పుడు అసలైన దెబ్బ శ్రీజకి తగిలింది. ఆ దెబ్బ ఏంటి అంటే, రేపు సాయంత్రం మీరు చూస్తారు దెబ్బ అదుర్స్ కదూ అన్నట్లు ఉంటుంది. ఆల్రెడీ మనం చెప్పేసాం, షార్ట్లో చూడండి. మళ్ళీ ఇక్కడ ఎందుకు చెప్పడం లేదు, బాగోదు. ఆ తర్వాత కోపం వస్తుంది ఇక్కడ. ఎందుకంటే శ్రీజ మా ఊరమ్మాయి, వైజాగ్ అమ్మాయి, దమ్ము శ్రీజ దుమ్ము రేపుద్దు అనుకున్నాం. ఇంతవరకు నాగార్జున గారు అందరికి సింగిల్గా ఇచ్చుకున్నారు. సుమన్కి సింగిల్గా ఇచ్చారు, శ్రీజకి సింగిల్గా ఇచ్చారు పెయిన్ అయినప్పటికీ, ఫ్లోరాకి సింగిల్గా ఇచ్చారు, సంజనాకి ప్లేయర్ సింగిల్కి ఇచ్చారు ఎందుకు పేరు అయినప్పటికీ, తనుజాకి సింగిల్కి ఇచ్చారు, కళ్యాణ్కి సింగిల్కి ఇచ్చారు, ఆఖరికి భరణికి సింగిల్కి ఇచ్చారు, దివ్యకి సింగిల్కి ఇచ్చారు. కానీ ఇక్కడ ఒక జంట ఉందండి, రీతు అండ్ డెమాన్. వీళ్ళిద్దరికి మాత్రం ఒకేసారి నిల్చోబెట్టారు. ఏంటి మీ కథ అని. వాళ్ళు ఇంకా కథలు చెప్పడం ఆపేశారు. ఎందుకు తెలుసా? నీ కథ ఇంకా ఆపేస్ అని అందరూ అంటున్నారని తెలిసిపోయింది వాళ్ళకి. వాళ్ళు సైలెంట్ కూరుకున్నారు. ఏంటి మీరు అమ్మ రీతు నువ్వు అంత తప్పు చేస్తావా బెలూన్ తింట్లో అని అడిగారు. ఆమె ఏదో చెప్పబోయింది, అక్కడే పిడిపడింది మన యమానీలకి. ఏదో అత కథ పక్కన పెడితే, రీతు అవుట్ అయిపోయినందుకు గాను డెమాను మొహం ముడుచుకొని ఓ పక్కన కూర్చొని చిరాకు అయిపోయి, నిన్న మొన్న చెప్పాం మనం, కోపాన్ని అధిగమించుకొని ఇంకొకరైతే కొట్టిసిందేమో డెమాను. ఈ అమ్మాయి కాబట్టి నువ్వు ఎందుకులా చేసావు అంటే ఒక విధంగా చెప్పాలంటే అచ్చ తెలుగులో పిండుకున్నాడు గట్టిగా మొహాన్ని పెట్టుకొని. కానీ అది తప్పు కదా. అదే విషయం నాగార్జున గారు అన్నారు, నీ జత నీ జోడీ నువ్వు ఆడుతున్నప్పుడు ఇది వాస్తవం అండి. ఏమండి, బిగ్ బాస్ అనేది ఎన్ని పాఠాలు మనకు నేర్పుతుందంటే సోషియలాజికల్గా, సైకలాజికల్గా. మళ్ళొకసారి నేను చెప్తున్నానండి, ఇద్దరు వ్యక్తులు ఒక ఆట ప్రారంభిస్తే అందులో ఒక వ్యక్తిది తప్పు అయినా సరే ఇంకొక వ్యక్తి కలిసి ఆడుతున్నాం కదా, సరే నువ్వు గెలుస్తావు, నువ్వు గెలవగలవు అని ఎంకరేజ్ చేస్తే అవతల వ్యక్తి నెక్స్ట్ ఆటలో గెలుస్తాడు. దానికి పెద్ద ఉదాహరణ కళ్యాణం. ఫస్ట్ ఓడిపోయిన తనుజ అదొకలాగున్నా సరేలే అనుకుని గెలిచారు. అదేవిధంగా శ్రీజ, సుమన్. కానీ ఇక్కడ ఏం చేశారంటే ఫ్లోరా, సంజన ఎవరు తప్పైనా ఇద్దరు ఏమనుకోవట్లేదు, జంట పక్షులు చక్కగా ఉన్నారు. కానీ ఇక్కడ ఏం చేశాడు, వీళ్ళిద్దరూ జంట పక్షులు, లవ్ బర్డ్స్ రకరకాలుగా ఉన్నాయి కదా టాక్ బయట. అలాంటప్పుడు డెమోన్ ఒక గ్లాస్ పడిపోయిందని క్లాస్ పీకెడ్. ఏంటని నువ్వు ఎందుకు ఇలా చేసావు దానివల్ల ఏమైంది, తనొక్కడే అన్నా బాగున్నావు. భరణి దగ్గర ఇంకో అతను డెమోన్ ఇద్దరికి చెప్పాడండి, రీతు తప్పు చేసిందండి. ఒకటి అడిగినోడికి, రెండు అడగనోడికి. అని అర్రే నాకేం లేదన్న మనసులో కోపం, నెక్స్ట్ గేమ్కి ఇలా ఉండకూడదు అంటే నువ్వు వెళ్ళి కూర్చొని పర్వాలేదు జరిగిపోయింది, నెక్స్ట్ మనం ఏం చేద్దాం ప్రణాళిక వేసుకోవాలి. కానీ తప్పు నువ్వు చేసిన 100 సార్లు నువ్వు తప్పు చేసావు అవతల వ్యక్తి నెక్స్ట్ కూడా తప్పు చేస్తుంది. ఈ విషయాన్ని మనం తెలుసుకోక మనం ఎన్నో చేస్తుంటాం కదండి. ఇది ఇద్దరు కూడా స్నేహితులు ఒక దగ్గర ఉండేటప్పుడు ఆ ఇద్దరు కూడా ఒక మాట మీద స్టాండ్ అయ్యండి. తప్పు ఎవరిదైనా సరే మనదే కదా అని తీసుకోవాలి, కలిసిమెలిసి ఉండాలి. కళ్యాణ్కి గోల్డ్ స్టార్ ఇచ్చారండి, తన మొత్తానికి ఆట గెలిచాడని. ఈ రీతుకు డెమోన్కి బ్లాక్ స్టార్స్ పెట్టారండి. ఎందుకు? ఇందాక సంజనాకి బ్లాక్ స్టార్ పెట్టారు, శ్రీజాకి బ్లాక్ స్టార్ పెట్టారు, డెమాన్కి బ్లాక్ స్టార్, మరి రీతుకు బ్లాక్ స్టార్, మన సుమన్ శెట్టికి బ్లాక్ స్టార్. ఎందుకు? ఓడిపోయారు, డేంజర్ జోన్ లో ఉన్నారు కాబట్టి. అయితే కళ్యాణ్కి ఇక్కడ అన్నారు, కళ్యాణ్కి గోల్డ్ స్టార్ తో పాటు తనుజాకి గోల్డ్ స్టార్ వచ్చింది. ఎందుకు? సేఫ్ జోన్ లోకి వెళ్ళారు. భరణికి దివ్యకి గోల్డ్ స్టార్ వచ్చింది, సేఫ్ జోన్ లోకి వెళ్ళారు కాబట్టి. కెప్టెన్ గా బాగా ఈ వారం ఆడాడు కాబట్టి మన రాముకు గోల్డ్ స్టార్ వచ్చింది. ఆల్రెడీ గోల్డ్ స్టార్ ఉన్న వ్యక్తి మన ఇమాన్యులు, ఆల్రెడీ బ్లాక్ స్టార్ ఉన్న వ్యక్తి మన ఫ్లోరా.
సో ఆయన ఆ గోల్డ్ స్టార్ కొనసాగించాడు, ఈమె ఈ బ్లాక్ స్టార్ కొనసాగించింది. వెరీ గుడ్. ఏదైనప్పటికీ ఏంటంటే ఇక్కడ గోల్డ్ స్టార్ వచ్చిన కళ్యాణ్తో ఒకటే అన్నారు, నాన్న గతంలో నిన్ను మోసం చేశారు కదా వాళ్ళు, అవును వాళ్ళు ఈ రోజు బ్లాక్ స్టార్స్ లోకి వెళ్ళారు, నువ్వు మోసపోయావు కదా, నీలో జెన్యూనిటీ ఉంటే నీకు గోల్డ్ స్టార్ వస్తుంది. నిజమేనండి. ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోవాలి, బిగ్ బాస్ ప్రతిదీ తెలియపరుస్తుందండి. మనలో కసి, మనలో పట్టుదల, మనలో కార్యనిర్వహణ దీక్ష, సాధించగల నమ్మకం, ఏ స్ట్రాటజీ ఉపయోగించినా ముందుకెళ్లాలనే పట్టుదల ఉంటే ఈ రోజు ఎవరైతే మనల్ని తొక్కాలని చూసారో, ఎవరైతే మనల్ని లేపై అన్నారో, ఎవరైతే మనల్ని ఎలిమినేట్ చేయి అన్నారో వాళ్ళు బ్లాక్ లిస్ట్ లోకి వెళ్తారు. మనం జెన్యూన్ గా ఉంటే మనం గోల్డ్ లిస్ట్ లోకి వస్తాము అనడానికి గోల్డ్ స్టార్ ఉదాహరణ కళ్యాణ్. బ్లాక్ స్టార్స్ ఏమో వాళ్ళు బ్లాక్ బర్డ్స్, రీతు అండ్ డెమోన్. ఎనీహో ఆ తర్వాత 6 గోల్డ్ స్టార్, 6 బ్లాక్ స్టార్స్ అయిపోయింది కదా, నో సిల్వర్ స్టార్స్. ఈ గోల్డ్ స్టార్స్ లో తనుజాకి లేపి పెట్ట కదా, బాజు హౌస్ కు పెట్ట ఫిక్స్. ఎందుకంటే ఆమె ఎన్ని ఏడ్చినా ఏడుపుకి ఏమనరు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. సంజన ఏడిస్తే తిడతారు, ఇంకోళ్ళు ఏడిస్తే తిడతారు. ఆ తనుజ కూడా నువ్వు ఏడొద్దామా అని చెప్తారు, కానీ అంత ఏడుపు వద్దని నేను ఎంత ఏడుస్తున్నా సరే ఇంకా నువ్వు ఏడొద్దని చెప్పట్లేదంటే ఇది అందరి బాధ నేను చెప్తున్నానండి. ఇక అస్త్రం, ఏం అస్త్రం అది? పవర్ అస్త్రం. పవర్ అస్త్రం ఇవ్వడం కోసం తనుజాను ఫస్ట్ పిలిచి లోపలికి పంపించారు యాక్టివిటీ రూమ్ కి. ఆమె లోపలికి వెళ్ళిన తర్వాత తనుజ ఫోటోతో పాటు రాము, కళ్యాణ్, భరణి, దివ్య, ఇమాన్యుల్ 6 ఫోటోలు ఉంటాయి. అక్కడ కీలు ఉంటాయి. ఒక కీ ఎరగొట్టి అంటారు. ఏంటంటే ఎవరికి అర్హత లేదో వాళ్ళ కీ ఎరగొట్టేయాలి. ఎవరు? మన తనుజ. ఆమె ఫస్ట్ వెళ్ళి ఏం చేసిందంటే రాముకి ఎరగొట్టింది. ఏం చెప్పింది తెలుసా? తనకి స్టాండ్ తీసుకోలేకపోతున్నాడు, ఏ మాట కూడా స్టాండ్ తీసుకున్నాడు, పక్క మీద ఆధారపడుతున్నాడు, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు అని రాముది ఎరగొట్టింది తాళం చెవి. ఆ తర్వాత నీకు ఒక పవర్ ఇస్తున్నాను, బయటికి వెళ్ళి ఎవరినైనా ఒకరిని పంపించున్నారు. ఆమె బయటకు వచ్చి ఏం చేసిందంటే దివ్యని ఎంచుకొని లోపలికి పంపించింది. వెళ్ళిపోయి తనను చూసింది, మిగిలిన 5 ఉంటాయి కదా అందులో కళ్యాణ్ కి ఎరగొట్టింది. ఎందుకు అంటే కళ్యాణ్ ఫిజికల్ గా బలవంతుడు, ఆడగలడేమో కానీ మెంటల్లీ అంత లేదు, బ్రెయిన్ తో ఆయన ఆడలేడు. అలాంటి వాడికి తాళం చేతులు చేతికిస్తే ఆయన ఏం చేస్తాడో తెలియదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే పిచ్చోడి చేతులు రాయి అన్నట్టు చెప్పేసి పవర్ ఇస్తే ఈ పవర్ ని ఎలా ఉపయోగిస్తాడో తెలియదు. బ్రెయిన్ లేని వ్యక్తికి అది ఎరగొట్టేస్తుంది. నిజంగా ఫస్ట్ ఆమె ఒకటే వరస్ట్ ప్లేయర్ అంది, ఇప్పుడు కూడా మధ్యలోనే ఆమె వరస్ట్ ప్లేయర్ అందని ఆమె చేత కట్టించుకున్నాడు కెప్టెన్షిప్. అయినా సరే ఆయనే వరస్ట్ ప్లేయర్ అని నిరూపించే ప్రయత్నం చేసిందండి దివ్య. ఆ తర్వాత ఆమె బయటికి వెళ్ళి ఇంకొకరిని పిలవమంది. ఇంకా ఆవిడ పిలుస్తుంది, బర్నీని పిలిచారు. బర్నీని పిలిచిన తర్వాత బర్నీ ఏం చేశారు, లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు కదా బర్నీ నిజమైన బర్నీ అనిపించాడు. ఏదేది చూసి తనుజకి ఎరగొట్టాడండి. తనుజకి మనసు ఇరిగిపోయింది, కానీ ప్రజల్లో మాత్రం గెలిచాడు అనుకోవచ్చు. ఎందుకంటే ఎంతవరకు ఆయన బంధాలు బాంధవ్యాలతోనే అలాగ కొట్టుమిట్టాడుతున్నాడు. కానీ ఈరోజు నో బందాస్ నో బాంధవ్యాస్. తనుజకి ఎరగొట్టి ఒకటే చెప్పాడు, ఆమె అతిగా ఎమోషన్ అవుద్ది, ప్రతిదానికి ఏడుస్తుంది, అర్థం చేసుకోదు, నువ్వు అటు వెళ్తున్నావు నువ్వు ఇటు వెళ్తున్నావు ఉంటుంది, స్ట్రాటజీని అర్థం చేసుకోలేదు, నెక్స్ట్ నాకెవరూ సపోర్ట్ లేదు, నేను ఒక్కదాన్ని అయిపోయాను అనే ఫీలింగ్లో ఉంటుంది కానీ నేను ఆట ఆడాలనే ఫీలింగ్లో లేదు అని బర్నీ చెప్పి ఎరగొట్టాడు. వాస్తవం ఇది కదా బర్నన్న కావాల్సింది. బర్నన్న ఈరోజు నువ్వు నిజం మాట్లాడో, బంధాలు తెంచుకున్నావు. నువ్వు బంధం తెంచుకుంటే ఎక్కడి వరకు వెళ్ళగలవు, అంతేగాని నువ్వు అక్కడ హిట్ అవ్వాలంటే వీళ్ళందరినీ నువ్వు ద్వేషించేయాలి, అప్పుడు హిట్ అవుతావు అక్కడ. వాస్తవం ఏదవనప్పటికీ. ఆ తర్వాత బర్నీ బయటకు వచ్చి ఇమాన్యుల్ పిలిచారు. ఇమాన్యుల్ ఏం చేశారంటే అటు ఇటు చూసి దివ్యాది చింపేశారు. అదే దివ్య తాళం ఎరగొచ్చారు. ఎందుకంటే మొట్టమొదట 2 వారాలు బయట చూసి వచ్చి లోపల ఎవరు ఎలాంటిలో తెలుసుకుంది. ఇక స్ట్రాటజికల్గా ఆడే విషయంలోకి వచ్చి ఒక దగ్గర బౌండరీ ఫిక్స్ చేసుకుంది. తన చేతికి తాళం ఇస్తే ఆ బౌండరీలోనే ఉండిపోద్ది, కానీ విస్తరింప చేయలేదు. అంటే అక్కడ క్లియర్గా చెప్తున్నాడు ఏంటంటే ఒక బర్నీ వైపే ఉండిపోద్ది కానీ మిగతా వైపు ఉపయోగించలేదు. తను ఒక కోణంలో చూసింది కాబట్టి ఆమె చేతికి నేను ఇవ్వలేను అని ఆమె క్లియర్ కొట్టింది. ఆ తర్వాత ఆమె బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళిన తర్వాత తెలివిగా ఏం చేశాడంటే కళ్యాణ్ అని చెప్పి పంపించాడు. ఇమాన్యుల్కి కళ్యాణ్కి మంచి ఒక స్నేహం ఉందని 2 వారాలుగా చూస్తున్నాం. కళ్యాణ్ లోపలికి వచ్చిన తర్వాత కళ్యాణ్ అంత ఆలోచించక్కర్లేదు, జస్ట్ డ్రామా ప్లే చేశాడు. ఇమాన్యుల్ జరగొట్టాలా, బర్నీ జరగొట్టాలి, మనసులో ఉంటుంది బర్నీ అని గట్టి పక్కని చెప్పేస్తే బాగోదు కదా. చాలా గేమ్ ప్లే చేశారు. ఎడిటింగ్లు చాలా కట్ అయిపోయి ఉంటుంది. మనకే అంత బోర్ కొట్టినంత చూపించారంటే ఎడిటింగ్లు ఇంకా ఉంటుంది. చూసి నేను బర్నీ గారి వైపు వెళ్ళిపోతున్నాను అంటే ఏంటి, బర్నీ గారి తాళం గారు కొట్టేస్తున్నాను ఏంటి అన్నారు. బర్నీ గారికి ఇక్కడ బంధాలు బాంధవ్యాలు ఎక్కువ. ఈ బంధాలు బాంధవ్యాలు చిక్కుకుపోయారు, ఇరుక్కుపోయారు. అలా బంధాలు బాంధవ్యాలు ఇరుక్కుపోయి పవర్ని ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకుండా తన అనుకునే మనుషులకి ఇచ్చేసి ఎక్కడ పవర్ని దుష్ప్రయోజనం చేస్తారేమో భయంతో ఆయన ఎరగొట్టేస్తున్నాను. కరెక్టే కదా. కానీ బిగ్ బాస్ అనేవాడు చాలా తెలివైనడు అండి. చిట్ట చివరికి ఎంత తెలివైనడు అంటే తాళాలు ఎవరికి దక్కాలో వాళ్ళకే దక్కే. ఇక్కడ ఇమాన్యుల్కి తాళం దక్కిందండి. అంటే పవర్ అస్త్రం ఫైనల్గా ఇమాన్యుల్కి వచ్చింది. అంటే ఇమాన్యుల్ అనే వ్యక్తి
అందరినీ కలుపుకొని తిరుగుతున్నాడు, అందరి తలలో నాలుగులా ఉంటున్నాడు, ఆట చక్కగా ఆడుతున్నాడు, ఓడినా గెలిచినా తనేం పట్టించుకోవట్లేదు, తన కర్మ తను చేసుకుంటూ పోతున్నాడు. తను ఈ కర్మకి నేనే కారణం అని అంటం లేదు, దీనికి నేనే బాధ్యుని అంటం లేదు, దీనికి నాకు ఎంత ప్రతిఫలం వస్తుందని ఆశించట్లేదు, అలాగని నేను కర్మ చేయను అని వదలట్లేదు. తన కర్తవ్యాన్ని తను నిర్వర్తించుకుంటూ పోతున్నాడు. ఇప్పటి వరకు తను చేసిన తప్పు కూడా అంగీకరిస్తున్నాడు. ఈ విషయంలో మాత్రం ఇమాన్యుల్ మాత్రం స్టాండ్ అయ్యాడు కాబట్టి డిజర్వ్డ్ పర్సన్ ఆ పవరస్త్ర రావడం కోసం ఆయనకి పవరస్త్ర వచ్చింది. మొత్తానికి ఏంటంటే ఈ ఇమాన్యుల్కి పవరస్త్ర దక్కిన తర్వాత ఈ పవరస్త్ర ఎక్కడ ఉపయోగించాలంటే రేపు 5 స్ట్రాంగ్ అంటే ఈరోజు 5 స్ట్రాంగ్ వస్తుంది. అంటే ఎవరంటే బయట నుండి 6 వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వస్తున్నారు కదా, వాళ్ళ వల్ల ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఇప్పుడు ఈ 5 స్ట్రాంగ్ అనే ఒక పవర్తోని తను ఒకరిని సేవ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఆ పవర్తోని రేపు ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు, ఆ ఎలిమినేట్ అయిన వ్యక్తుల దగ్గర కూడా ఈ పవర్ స్ట్రోన్ ఉపయోగించగలరా? అంటే ఇప్పుడు ఫ్లోరా ఎలిమినేట్ అవుతుంది, అదేవిధంగా మన శ్రీజ ఎలిమినేట్ అవుతుంది. వీళ్ళ విషయంలో కూడా పవర్ స్ట్రాంగ్ అదే ఈ పవర్ అస్త్రం ఉపయోగించి వెళ్ళిపోతున్న శ్రీజాను మళ్ళీ లోపలికి తెప్పించగలడేమో అనే ఒక చిన్న ఆలోచన కూడా ఉందని నా యొక్క బెనిఫిట్ ఆఫ్ డౌట్ని మీ ముందు పెడుతూ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు నమస్తే. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని గట్టిగా కొట్టడం మర్చిపోవద్దు. ఉంటా. నమస్తే, బాయ్.